ఫౌండేషన్ గురుస్థాన్ నుంచి ఈ ప్రోగ్రామ్ని మేము అరేంజ్ చేయడం జరిగింది. మరి ఫౌండర్ పేరం నాగేంద్ర గారికి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. మరి మీలో ఉన్న టాలెంట్ ఈ రోజుల్లో అందరూ కార్పొరేట్ స్కూల్స్కి వెళ్ళి ఓన్లీ చదువులు ఒకటే చదువుకుంటున్నారు. మీరందరూ ఆటలు పాటలు అన్నీ కావాలని అనుకుంటున్నారా? కానీ మీకు టైం లేదు. కాబట్టి మీలో ఉన్న టాలెంట్ని చక్కగా మేము ఎంకరేజ్మెంట్ చేయడం కోసం అట్ ద సేమ్ టైం మీరందరూ ధ్యానం నేర్చుకోవాలని ఈ బాలోత్సవం అనే కార్యక్రమాన్ని ఇక్కడే నామకరణం చేశాం. మీ పూజిత అపార్ట్మెంట్ నుంచి ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. సో ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేద్దాం. మరి ఇక్కడ సుభాషిణి గారని బాలగోకులం అనే కార్యక్రమంతో మీ అందరికీ చాలా శ్లోకాలు పాటలు అన్నీ నేర్పిస్తున్నారు కదా. సుభాషిణి గారికి ఒకసారి క్లాప్ చేద్దాం. సుభాషిణి గారు ఆమె యొక్క ఎంకరేజ్మెంట్ తోటి ఇప్పుడు మీరందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో అవునా? ఒకసారి మేడం గారికి గట్టిగా క్లాప్ చేద్దామా? ఓకే. మరి మన గురువు గారు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారు, మన ఫౌండర్ నాగేంద్ర పేరం గారు. పత్రి గారు ఏమన్నారంటే ఆటలు పాటలు చదువులు పనులు మరియు ధ్యానము. ఆటలు పాటలు చదువులు పనులు ధ్యానము. మరి ఇలా ఉన్నాయా ఈ ఫింగర్స్? ధ్యానం చేస్తే ఈ 4 పనులు మీరు చాలా అద్భుతంగా చేయగలరు. ఓకేనా? ఆటలు పాటలు చదువులు పనులు ఇవన్నీ బాగా రావాలంటే ఏం చేయాలి? మీరు ధ్యానం చేయాలి. చేద్దామా? ధ్యానం చేద్దాం. మరి ఇప్పుడు మనకి ఒక చీఫ్ గెస్ట్ వచ్చారనమాట. సాంశివరావు గారని ఆక్వీ నుంచి వచ్చారు. సార్ డాక్టరేట్ ధ్యానరత్న యు సాంశివరావు గారు. మనకి 2002లో సార్కి ధ్యాన పరిచయం అయింది. అప్పటి నుంచి సార్కి ఆక్వీలో ఆదిత్య స్కూల్స్ అని చాలా స్కూల్స్ ఉన్నాయి. వారికి పిల్లలతో ఎలా మమేకం అవ్వాలో, పిల్లలకి ఎలా చెప్తే ధ్యానంలోకి వస్తారో ఆ టిప్స్ అని సార్కి తెలుసు. ఈరోజు మీ అందరికీ ధ్యానం చేస్తే ఎంత అద్భుతంగా ఉంటారు అని మీ అందరికీ తెలియజేస్తారు. సార్కి ఒకసారి గట్టిగా క్లాప్ చేస్తూ వెల్కమ్ చేద్దాం. గట్టిగా గట్టిగా. వెల్కమ్ సార్. మరి సార్ 2002 నుంచి ధ్యానంలో ఉన్నారు. అప్పటి నుంచి ఎంతో అద్భుతమైన ధ్యాన ప్రచారం చేస్తున్నారు. 200కు పైగా వన్డే క్లాస్ నిర్వహించారు. అంతేకాదు మరి దుఃఖం ఎలా పోగొట్టుకున్నారు అనేది ధ్యానంలో నుంచి సార్ నేర్చుకున్నారు. మరి ఆ దుఃఖ రాహిత్య స్థితికి రావటమే మరి ధ్యానంలో ఉన్న పరాకాష్ట. మరి మిమ్మల్ని ఉద్దేశిస్తూ పిల్లల్ని ఉద్దేశిస్తూ ఒక 10 మినిట్స్ సార్ మీకు మెసేజ్ ఇస్తారు. ఓకేనా? వింటారా? సారు పెద్ద పెద్ద స్కూల్స్కి చైర్మన్, ఆదిత్య స్కూల్స్కి. మీరు ఏదైతే స్కూల్స్కి వెళ్తున్నారో సార్కి అలాంటి స్కూల్స్ కాకవీల్లో ఉన్నాయి. వాళ్ళ అబ్బాయికి ఇక్కడ మాదాపూర్లో ఇంకా 2-3 చోట్ల స్కూల్స్ ఉన్నాయి. ఈరోజు మీ అందరికీ గిఫ్ట్లు స్పాన్సర్ చేశారు సార్. ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం సార్. వాట్ యూ. థ్యాంక్ యూ మేడం. పెద్దలందరికీ నమస్కారం. చిరంజీవుడి ఆశీస్సులు. మరి చక్కగా చూడముచ్చటగా వివేకానంద స్వామి, అలాగే ఝాన్సీ, అనేక రకాలుగా చక్కగా పిల్లలు ఎంత బ్యూటిఫుల్గా వాళ్ళు డ్రెస్అప్ అయి ఎప్పుడా అని చక్కగా ప్రదర్శిద్దామని ఉత్సాహంగా ఉన్నారు. ఆ ఉత్సాహాన్ని మనం ఎంకరేజ్ చేద్దాం. ఒక 5 మినిట్స్ మనం వాళ్ళ కార్యక్రమాలను తిలగించే విధంగా మనం ప్లాన్ చేసుకుందాం. మేడం చెప్పినప్పుడు పత్రిస్తారు 5 ఫింగర్స్ కాన్సెప్ట్ చెప్పారన్నమాట. ఏం చేయాలంటే ముందు ఫస్ట్ పాయింట్ ఏంటి? ఆటలు ఆడాలి. ఆటలు ఆడుతున్నారా మీరు? ఆట బాగా ఆడుకోవాలి. 2 పాటలు, సంగీతం నేర్చుకోవాలి. చక్కగా అందరూ పాడగలరు. ఓకే. 3 పనులు చేసుకోవాలి. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. ఓకే. ప్రతిదీ తల్లిదండ్రుల మీద ఆధారపడకూడదు. చిన్న పిల్లలు అయినప్పుడు పనులు చేసుకోలేని తల్లిదండ్రుల మీద ఆధారపడాలి. చేసుకోగలిగని కూడా ఎవరికి వాళ్ళే పనులు చేసుకోవాలి. వాళ్ళు చేసుకున్నారా పనులు? ఓకే. తర్వాత చదువులు. ఎందుకంటే లైఫ్ మనం గోల్ రీచ్ అవ్వాలి. మీలో చాలామంది డాక్టర్స్, ఐఏఎస్, కలెక్టర్స్, సైంటిస్టులు,
ఎన్నో రకాలుగా మీకు లక్ష్యాలు ఉంటాయి. మీ పేరెంట్స్ చక్కగా బంగారు కళ్ళలు కంటారు మీ గురించి, మీరు కూడా బంగారు కళ్ళలు కని ఆ లక్ష్యంలో చేరుకోవడానికి బాగా చదవాలా బాగా. ఐదోది ఏంటంటే ఇది మెడిటేషన్ అన్నమాట. ఎవరైతే మెడిటేషన్ బాగా చేసి ఆడతారో వారు బాగా ఆడగలుగుతారు అన్నమాట, చాలా బాగా ఆడగలుగుతారు. ఎవరైతే మెడిటేషన్ చేసి పాటలు నేర్చుకుని పాడతారో వాళ్ళు చాలా అద్భుతంగా పాడతారు అన్నమాట. ఎవరైతే మెడిటేషన్ చేసి పనులు చేస్తారో ఆ పనులు చాలా పర్ఫెక్ట్గా చక్కగా చేయగలుగుతారు. అలాగే ఎవరైతే మెడిటేషన్ చేసి చదువులు చదువుతారో వాళ్ళు మంచి సునాయాసంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా బాగా చదవగలుగుతారు. మంచి జ్ఞాపకశక్తి ఉంటుంది, మంచి తెలివితేటలు బాగా అభివృద్ధి చెందుతాయి. దాని అన్నింటినీ కూడా మరి ధ్యానం అనేది ప్రతిరోజు మనకి ఈ ప్రపంచానికి ఇచ్చిన పెద్ద గిఫ్ట్ మనకి అది. తర్వాత చిన్న ఆట ఆడిన తర్వాత మనం ఈ కార్యక్రమాన్ని నేను విరమిస్తాను. ఆట ఆడదామా? అందరికీ ఆటలంటే ఇష్టమేనా? ఎంతమందికి ఇష్టం ఆటలంటే? ఓ, అంటే పిల్లలకి ఇష్టమా, పెద్దవాళ్ళకి ఇష్టం లేదా? పెద్దవాళ్ళు పిల్లలుగానే ఉండాలి, అప్పుడే హ్యాపీనెస్ ఉంటుంది. ఆట ఆడదామా? ఓకేనా? ఎస్ సార్ నో? ఓకే, నైస్. ఈ ఆట పేరు ఏంటంటే ఇడ్లీ వడ కాఫీ. ఏంటి ఆట పేరేంటి? ఓకే, ఇది కాన్సన్ట్రేషన్ ఎంత ఉందో ఎవరికో చెక్ చేసుకునే గేమ్ అన్నమాట ఇది. ఓకే, అర్థమా? ఓకే, ఇడ్లీ అన్నప్పుడు ఇలా కొట్టాలి. ఇడ్లీ వడ కాఫీ. ఎవరు అనకూడదు. ఇడ్లీ వడ కాఫీ, ఇడ్లీ వడ కాఫీ. ఇలా ఆట ఆడితే బాగుంటుందా? బోర్ అనిపిస్తుంది అన్నమాట. దీన్ని కొంచెం ఏముందంటే మాడిఫై చేద్దాం. నేను చెప్పింది మీరు చేయాలి. ఏంటది? నేను చెప్పిందే మీరు చేయాలి. నేను చేసిన దాన్ని మీరు పట్టించుకోకూడదు. అర్థమైందా? నేను చెప్తుంటాను, చేస్తుంటాను. మీరేం చేయాలి? నేను చెప్పింది మాత్రమే మీరు చేయాలి. నేను రైట్ చేయొచ్చు, రాంగ్ చేయొచ్చు, దీన్ని మీరు పట్టించుకోకూడదు. అండర్స్టాండ్? ఓకేనా? అర్థమా? ఇడ్లీ, అందరూ పెద్దవాళ్ళు కూడా వాడాలి. ఇడ్లీ వడ కాఫీ, ఇడ్లీ వడ కాఫీ, ఇడ్లీ వడ కాఫీ. కాఫీ అన్నప్పుడు ఎవరైతే చప్పుడు కొట్టారో వాళ్ళు చిన్న అలముట్టుగా ముట్టుకోండి. ఓకే, అంటే కాన్సన్ట్రేషన్ 1 సెకండ్ కూడా మనం ఎరుకుతో లేకపోతే మనం ఫెయిల్ అవుతాము, సక్సెస్ కాలేము. ఈ 1 సెకండ్ కూడా మనం పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయగలిగితేనే మనం అనుకున్న లక్ష్యాన్ని మనం చేరుకోగలుగుతాము. కాబట్టి అలా చేయాలి అంటే ఏం చేయాలి? ఓన్లీ 1 ఆల్టర్నేషన్, ఇంకో ఆల్టర్నేషన్ లేదు, ఓన్లీ మెడిటేషన్ అన్నమాట, నో ఆల్టర్నేషన్. కాబట్టి మీరు మెడిటేషన్ చేయాలి. మీ స్కూల్లో చేయించమన్న తల్లిదండ్రులు ఈ సైన్స్ ఆఫ్ మెడిటేషన్ మీద ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి కూడా. ఈ సైన్స్ ఆఫ్ మెడిటేషన్ ఏం చెప్తుందంటే ఎవరైతే ఈ చిన్నప్పటి నుంచి మెడిటేషన్ చేస్తారో ఈ చిన్నారులు చక్కగా వికాసం చెందుతారు, వ్యక్తిత్వ వికాసం చెందుతారు. వాళ్ళలో నైపుణ్యం, వాళ్ళ అద్భుతమైన అంతర్గత శక్తులన్నీ కూడా వారు సద్వినియోగం చేసుకునే ఓ చక్కటి అవకాశం కలుగుతుంది. కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరిగి ఏకసంధాగ్రహాలు అవుతారు. అలాగే తెలివితేటలు పెరుగుతుంటాయి, సమయస్ఫూర్తి పెరుగుతుంది. ఎన్ని లాభాలు మెడిటేషన్ వల్ల అన్నమాట. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ మెడిటేషన్ అనేది విస్తృతంగా చేస్తున్నారు, అనేక పరిశోధనలు చేస్తున్నారు. ఇంకా మాకు ఆంధ్రప్రదేశ్లో యోగాంధ్ర అనేసి మరి పొద్దున జూన్ 21 యోగా డే, అంటే అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21, అది 10 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా మరి మోడీ గారు యోగా డే జూన్ 21 పెట్టాలంటే 175 దేశాలు 2 నెలల్లోనే యాక్సెప్ట్ చేస్తాయి అన్నమాట. అంటే యోగా గురించి అంత ఇంపార్టెన్స్ ఉంది. అదే కాకుండా డిసెంబర్ 21న వరల్డ్ మెడిటేషన్ డే కూడా అంతర్జాతీయ సమితి యాక్సెప్ట్ చేసింది. అంటే ఎంత పరిశోధనలు జరిగి అమెరికా, యూరోప్ కంట్రీస్లో దీని యొక్క బెనిఫిట్స్ అన్నీ వాళ్ళు పొంది వాళ్ళందరూ చక్కగా ఉపయోగించుకుంటున్నారు. దాన్ని ఇంకా విస్తృతంగా చేయాలి, ఇంకా ప్రజలకు తీసుకెళ్లాలని ప్రధాని మోడీ గారు జూన్ 21 వైజాగ్ వస్తున్నారన్నమాట. ఆ బీచ్లో 5 లక్షల మందితో యోగా చేస్తారన్నమాట. కాబట్టి మెడిటేషన్ అనేది చాలా పవర్ఫుల్. మరి మీరందరూ కూడా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ మెడిటేషన్ చేయాలి.
ఈ మెడిటేషను ఎంత వయసు ఉందో అనే నిమిషాలు ఉదయం సాయంకాలం చేసినట్లయితే మంచి చక్కటి ఆరోగ్యం ఉంటుంది, మానసికంగా శారీరకంగా చక్కగా వికాసం జరుగుతుంది. కాబట్టి మీరందరూ ప్రతిరోజు ఉదయం సాయంకాలం మెడిటేషన్ చేస్తారని, అలాగే మీ పేరెంట్స్తో కూడా మెడిటేషన్ చేయించి మంచి ఆరోగ్యంగా ప్రశాంతంగా అందరూ జీవించడానికి ఈ మెడిటేషన్ అనేది చక్కగా బృహత్తమైన ప్రణాళిక. దీని అందరూ ఆచరిస్తారని ఆశిస్తూ మళ్ళీ ఈ అవకాశం కల్పించిన మరి గురుస్థాన్ వారికి అలాగే మేడం అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీరు ఆక్వీడ్ నుంచి మా పిల్లల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మనం ఏ ప్రోగ్రామ్ అన్నా మొదలు పెట్టేటప్పుడు ఎవరితో మొదలు పెడతాం? ఏ దేవుడి శ్లోకాలతో మొదలు పెడతాం చెప్పండి? వినాయకుడితో, అంటే ఒక వేదంతో, ఒక భగవద్ ప్రార్థనతో మొదలు పెడుతున్నాం. మరి ఈరోజు ఈ పూజిత అపార్ట్మెంట్లో నుంచి వల్లి గారని రండి మేడం, చక్కగా హోస్ట్. గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు ఈ శుభ సాయంత్రంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో వసుదైక ఫౌండేషన్ వారు నిర్వహించు ఈ కార్యక్రమంలో ముందుగా వేదం అనే దాంతో మనం, ఎందుకంటే మనం ముందు ప్రార్థన అనేది ఏ కార్యక్రమానికైనా చాలా ముఖ్యం కాబట్టి ఈ ప్రార్థనతోటి మనం ముందుగా మొదలు పెట్టబోతున్నాం. సో ఈ వేదాన్ని నేత్ర, మన పూజిత పిల్లలైన నేత్ర, తన్మయ్, జ్యోత్స్నిక, ఉపన్య, శరణ్య ఈ వేదాన్ని చదవబోతున్నారు ఫస్ట్గా. श्री गुरुभ्यो नमः। हरिः ॐ। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सेदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु। गणेशाय नमः। सरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसत्स्तनूभिः व्यसेम देवहितैयदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नष्टार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमस्ते गणपतये त्वमेव प्रत्यक्षं तत्त्वमसि त्वमेव केवलं धर्तासि त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं हर्तासि त्वमेव सर्वं खल्विदं ब्रह्मासि त्वं साक्षादात्मासि नित्यं ऋतं वच्मि सत्यं वच्मि अवत्वं माम् अववक्तारम् अवश्रोतारम् अवदातारम् अवधातारम् अवानोचानमवशिष्यम् अवपश्चातात् अवपुरस्तात् अवोत्तरात् अवधातात्
अदक्षिणातात् अवचोर्ध्वातात् अवाधरातात् सर्वतो मां पाहि पाहि समन्तात् त्वं वाङ्मयस्त्वं चिन्मयः त्वमानन्दमयस्त्वं ब्रह्मयमः त्वं सच्चिदानन्दाद्वितीयोऽसि प्रत्यक्षं ब्रह्मासि त्वं ज्ञानमयो विज्ञानमयोऽसि सर्वं जगदिदं त्वत्तो जायते सर्वं जगदिदं त्वत्तष्टिष्ठति सर्वं जगदिदं त्वयि लयमेष्यति सर्वं जगदिदं त्वयि प्रत्येति त्वं भूमिरापो नलो नीलो नभः त्वं चत्वारि वा आक्पदानि त्वं गुणत्रयातीतः त्वम् अवस्थात्रयातीतः त्वं देहत्रयातीतः त्वं कालत्रयातीतः त्वं मूलाधारस्थितोऽसि नित्यं त्वं शक्तित्रयात्मकः त्वां योगिनो ध्यायन्ते नित्यं त्वं ब्रह्मा त्वं विष्णुस्त्वं रुद्रस्त्वमिन्द्रस्त्वमग्निस्त्वं वायुस्त्वं सूर्यस्त्वं चन्द्रमास्त्वं ब्रह्म पूर्वस्वरो गणादिं पूर्वमुच्चार्य वर्णादींस्तदनन्तरम् अनुस्वारः परतरः अर्धेन्दुलसितं तारेण रुद्धम् एतत्तव मनुस्वरूपं गकारः पूर्वरूपम् अकारो मध्यमरूपम् अनुस्वारश्च आन्त्यरूपं बिन्दुरुत्तररूपं नादः सन्धानं सगुंहिता सन्धिः सैषा गणेशविद्या गणकऋषिः निश्रुतगायत्री छन्दः गणपतिर्देवता ॐ गं गणपतये नमः एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् एकदन्तं चतुर्हस्तं पाशमङ्कुशधारिणं रदं च वरदं हस्तेर्बिभ्राणं मूषकध्वजं रक्तलम्बोदरं शूर्पकर्णकं रक्तवाससं रक्तगन्धानुलिप्ताङ्गं रक्तपुष्पैः सुपूजितं भक्तानुकम्पिनं देवं जगत्कारणमच्युतम् आविर्भूतं च सृष्ट्यादौ प्रकृतेः पुरुषात् परम् नमो व्रातपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तु लम्बोदराय एकदन्ताय विघ्ननाशिने शिवसुताय वरदमूर्तये नमः ॐ शान्ति शान्ति शान्तिः ॐ जातवेदसे सुनवामसो ममराति यतो निदहति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुन्दुरितात्यग्निः तामग्निवर्णान् तपसा ज्वलन्ते वैरोचनीं कर्मफलेषु जुष्टाम् दुर्गां देवीगुं शरणमहं प्रपद्ये सुतरसितरसे नमः अग्ने त्वं पारयानव्यो अस्मात् स्वस्तिभिरति दुर्गाणि विश्वा पूश्च पृथ्वी बहुलान ऊर्वे भवटोकायतनयाय संयोः विश्वानि नो दुर्गः जातवेदः सिन्धुन्ननावादुरिताति पर्षि अत्रिवन्मनसा गृणाणो अस्माकं बोध्यविता तनूनाम् पृतनाजितगुं सहमानमुग्रमग्निगुं हुवेम परमात् सधस्तात् स नः
पर्षदति दुर्गाणि विश्वाक्षामद्देवो अतिदुरितात्यग्निः प्रत्नोषि कमीड्यो अध्वरेषु सनाचः तानव्यश्च सत्सि स्वाञ्च आग्ने तनुवं पिप्रय स्वास्मभ्यं च सौभगमायजस्व गोभेर्जुष्टमयुजो निषिक्तन्तवेन्द्रविष्णोरनुसञ्चरेम नाकस्य पृष्ठमभिसंवसानो वैष्णवे लोक इहमादयन्ताम् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गः प्रचोदयात् ॐ शान्ति शान्ति शान्तिः स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं समस्तलोकाः सुखिनो भवन्तु समस्तलोकाः सुखिनो भवन्तु समस्तलोकाः सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः మాస్టర్స్ ఎలా వేదం పలికారు, ఎలా పలికారు? మనం ఎంతో టఫ్ ఈ సంస్కృతం దట్టు వీళ్ళు గ్రామర్తో పాడారు. వేదంలోని ప్రతి అక్షరం బీజాక్షరం. ఆ వేద పఠనం చేయటము వినటం ద్వారా మనలో తెలియకుండానే మంచి వైబ్రేషన్స్ వస్తాయి. ఈ వేదం యొక్క సౌండింగ్ శబ్ద తరంగాలు ఎంతవరకు అయితే వెళ్తాయో అంతా కూడా పరిశుభ్రం అయిపోతుంది అనమాట. మరి ఇంత చిన్నపిల్లలు, ఈ పాప నీ పేరేంటమ్మా? ఉపన్య. అసలు చూడకుండా చదివింది. మరి అన్ని వర్డ్స్ ఎలా గుర్తుపెట్టుకుంది? గణపతి అధర్వశేషం దుర్గా సూక్తం కదా మీరు చదివింది. మరి అన్ని వర్డ్స్ గుర్తుపెట్టుకోవడం, ఎక్కడ మిస్టేక్ లేకుండా చెప్పడం అనేది సామాన్యమైన విషయం కాదు. మరి ఇంత హైదరాబాద్ సిటీలో ఉండి వీళ్ళు చదువులతో పాటు ఈ వేదాన్ని ఉచ్చరిస్తున్నారు, పఠనం చేస్తున్నారంటే మరి వీళ్ళు చాలా గ్రేట్ మాస్టర్స్. గత జన్మల సంస్కారం వల్లనే ఇంత అద్భుతమైన వేదాన్ని ఉచ్చరించగలుగుతున్నారు. మనం కూడా అదృష్టవంతులం వినటం ద్వారా. సో ఒకసారి వాళ్ళ పిల్లలకి 1 minute క్లాప్ చేద్దాం, గట్టిగా క్లాప్ చేద్దాం. మరి ఈ పూజిత అపార్ట్మెంట్స్ అంతా కూడా ఎంతో అదృష్టం చేసుకుంది. మరి ఈ వేదం ఇక్కడ ఉచ్చరిస్తున్నారంటే మరి ఇక్కడున్న నెగటివ్ ఎనర్జీ అంతా కూడా ఎప్పటికప్పుడు క్లెన్జింగ్ అయిపోతూ ఉంది అన్నమాట. ఇక్కడ ఈ హాల్లో 11 రోజులు ధ్యానం జరిగింది. ఇంత అద్భుతమైన వేద పఠనం, ఇంత పిల్లలందరికీ వాళ్ళ యొక్క టాలెంట్ ఈరోజు ఇక్కడ పెర్ఫార్మెన్స్ చేయబోతున్నారంటే ఇది పుణ్యభూమి అని చెప్పుకోవాలి. ఒకసారి ఈ పూజిత అపార్ట్మెంట్స్కి ఈ ఎంకరేజ్మెంట్ చేస్తున్న శ్రీనివాస్ గారికి, మన బాలగోకులం రన్ చేస్తున్న సుభాష్ని గారికి, సుష్మిత గారికి, మేడంకి పేరు పేరున అందరికీ కూడా నేను శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. మాస్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. యాక్చువల్గా మేడం చెప్పినట్టు ఈ ఘనత అంతా వాళ్ళ భగవద్గీత నేర్పించే టీచర్కి చెందుతుంది. ఎందుకంటే రోజు పిల్లలు క్రమం తప్పకుండా వెళ్ళి నేర్చుకుంటూ ఎంతో ఇదిగా శ్రద్ధతో నేర్చుకుంటున్నారు వాళ్ళు. సో ఈ ఘనత వాళ్ళ టీచర్కి చెందుతుంది. ఈ కార్యక్రమంలో 2వ పార్టు శ్రియాన్ ఒక పాట పాడబోతున్నాడు. శ్రియాన్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. నువ్వు ఏ పాట పాడబోతున్నావో నువ్వు ముందుగా చెప్పి పాట. तुझे देखा तो ये जाना सनम, प्यार होता है दीवाना सनम। तुझे देखा तो ये जाना सनम, प्यार होता है दीवाना सनम। तुझे देखा तो ये जाना सनम, प्यार होता है दीवाना सनम। अब यहाँ से कहा जाए हम, तेरी बाहों में मर जाए हम। तुझे देखा तो ये जाना सनम, प्यार होता है दीवाना सनम। अब यहाँ से कहा जाए हम, तेरी बाहों में मर जाए हम।
तुझे देखा तो ये जाना सनम, ये दिल कहे आंखें मेरी सपने तेरे, दिल मेरा यादें तेरी, मेरा है क्या सब कुछ तेरा, जान तेरी सांसें तेरी, मेरी आंखों में आंसू तेरे आ गए, मुस्कुराने लगे सारे गम, तुझे देखा तो ये जाना सनम, प्यार होता है दीवाना सनम, अब यहाँ से कहा जाए हम, तेरी बाहों में मर जाए हम, तुझे देखा तो ये जाना सनम, ये दिल कहे लगता नहीं, क्या कहूँ मैं क्या करूँ, तू सामने बैठी रहे, मैं तुझे देखा करूँ, तूने आवाज़ दी देखो मैं आ गई, प्यार से है बड़ी क्या कसम, तुझे देखा तो ये जाना सनम, प्यार होता है दीवाना सनम, अब यहाँ से कहाँ जाए हम, तेरी बाहों में मर जाए हम, तुझे देखा तो ये जाना सनम. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రేయాన్, చాలా బాగా పాడావు. మరొక్కసారి మీరు మీ కరచాల ధ్వనులతోటి ఆశీర్వదించి ప్రార్థన. థ్యాంక్ యూ. ఇప్పుడు నిరుపమ తన క్లాసికల్ పెర్ఫార్మెన్స్ని ఇవ్వబోతోంది. బంగారమాయన
పాడి పలుకే బంగారమాయనా ఈ పాపకి కాస్ట్యూమ్ వేసుకోవడానికి, మేకప్ చేసుకోవడానికి, గజ్జె కట్టుకోవడానికి, పారాణి వేసుకోవడానికి ఈజీగా 3-4 అవర్స్ పడుతుంది. మరి ఈ పాపకి నేర్పించిన తల్లిదండ్రులకి, నేర్పిన గురువులకి కూడా ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం మాస్టర్. మనం ఈ సంస్కృతి సాంప్రదాయాల్ని, ఈ యొక్క కళలని మనం ఎంత ఎంకరేజ్ చేస్తూ ఉంటే పిల్లలు అంత అద్భుతంగా నేర్చుకుంటారు. ఇదంతా కూడా లయబద్ధంగా, శృతి లయ కలిసి ఉండాలి. అభినయం చేయాలి, ఎట్ ఏ టైం పాట వినాలి, అభినయించాలి, కాళ్ళతో స్టెప్స్ చేయాలి, 3 ఒకేసారి చేయాలి. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. చాలామంది పిల్లలు పేరెంట్స్ ఏంటంటే వీళ్ళకి డాన్స్ చేయించే సమయంలో, నేర్చుకునే సమయంలో చదువుకుంటే ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతారు కదా అనుకుంటారు. అది రాంగ్. మీరు ఎప్పుడైనా సరే వాళ్ళు చదవాల్సిన టైంలో ఖచ్చితంగా చదువుతారు. వీళ్ళు ఇలా యాక్టివిటీస్, కల్చరల్ ప్రోగ్రామ్స్ నేర్చుకోవటం వల్ల వీళ్ళు ఇంకా ఇంప్రూవ్ అవుతారు, ప్రజెంట్ మూమెంట్లో ఉండడం నేర్చుకుంటారు. ఒకసారి ఈ సంస్కృతి సాంప్రదాయాలకి, ఈ యొక్క నృత్యానికి గట్టిగా క్లాప్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. థ్యాంక్ యూ నిరుపమ, చాలా బాగా చేసావు నువ్వు. నెక్స్ట్ దేవాంశ్, ఇషాన్ అండ్ త్రిషాన్, ఈ ముగ్గురు ధ్యానం అనే కార్యక్రమం అనే దాంట్లో పాల్గొనబోతున్నారు. ధ్యానం అనేది చాలా గొప్పది. ఇది మీకు ఈ ముగ్గురు కూడా వారు ఒక బుద్ధుడు, వాల్మీకి, ఆదిశంకరాచార్యులు, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద వంటి ఎందరో ఆత్మజ్ఞానులు పుట్టిన దేశం మనది. ఇటలీ దేశీయుడైన ఆల్బర్ట్ డి ఫార్మాయ్ ఇలా అన్నారు: ఈ దేశంలో ఉన్నంత మంది ఆత్మజ్ఞానులు మరే దేశంలోనూ లేరు. ఆత్మజ్ఞానం లభించే చోటు భారతదేశం ఒకటే. భగవద్గీత భారతదేశం అంటే నాకు చాలా ఇష్టమని. బుద్ధుడు, రమణ మహర్షి, వివేకానంద వంటి వారందరూ ధ్యానంతోనే అంత ఉన్నతంగా ఎదిగారు. హనుమాన్కి ఆయన తల్లి అంజనీదేవి 2వ ఏట నుండే ధ్యానం నేర్పించిందని విన్నాం. అందువల్లనే కావచ్చు ఆయన అంత శక్తివంతుడు, బుద్ధిశాలి కాగలిగాడు. వివేకానంద 4వ సంవత్సరం నుండే తీవ్ర ధ్యానంలో మునిగిపోయేవాడట. ఆయన ధ్యానం నేర్చుకున్న పిల్లలు ఎంతటి సమస్యల్లోనూ కంగారు పడక స్థితప్రజ్ఞుల్లాగా ఉంటారు. పేరెంట్స్కి ఏ సమస్యలు తెచ్చిపెట్టరు. అందుకోసమైనా ధ్యానం నేర్పించవచ్చేమో మనం. థ్యాంక్ యూ ఇషాన్, థ్యాంక్ యూ దేవాంశ్, గ్రహీత్ అండ్ రిహాన్. చాలా బాగా ధ్యానం చేశారు. మీరు ఆదిశంకరాచార్యులుగా చాలా బాగా కనిపించారు. మాస్టర్స్, మరి ఇప్పుడు చేసింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఒక చిన్నారి అమ్మ పాటకి డాన్స్ చేస్తుంది. ఒకసారి పాపకి క్లాప్ చేద్దాం గట్టిగా. నాకు మామ్ అయినా డాడ్ అయినా హీరోయిన్ అయినా అన్నీ నాకు మా అమ్మే. ఐ లవ్ మై మామ్. కను పాప నువ్వై వెలుగిస్తూ నా కలకు రంగుల మెరుపిస్తూ అడుగడుగు నీడై నడిపిస్తూ ప్రతి మలుపులో నన్ను గెలిపిస్తూ అండగా ఉండవే ఎప్పుడు
మళ్ళీ హెయిర్ అంతా పిచ్చి పిచ్చిగా చేస్తావు నువ్వు. అది చాలా ప్రేమ ఉన్నోళ్ళు ఇంకెక్కువ ప్రేమ వచ్చినప్పుడు ఇలా చేస్తారు. లోకానమ్మలంతా అందించు ప్రేమనంతా ఒక్క నువ్వే వరముగా పంచినావు. చిన్నదే ఆకాశం అనిపించు మమతవు నీవు నన్నిలా పెంచగా ఎంచుకున్నావు. ఎన్ని మరు జన్మలు నాకెదురు పడిన గాని నీయొడి పాపగా నన్నుందని ఎంత బాగా చేసింది. ఎవరు నేర్పించారు నీకు పాట? అమ్మ నేర్పించింది. మరి ఒకసారి వాళ్ళ అమ్మగారిని ఒకసారి స్టేజ్ మీదకి రమ్మందాం. మరి ఈ చిన్న బాబుకి మీరు ఈ డాన్స్ నేర్పించినప్పుడు మీకు ఎలా అనిపించింది? తను ఎలా నేర్చుకుంది? తను నేర్చుకుంటు మమ్మీ నేను డ్యాన్స్ చేస్తానంటే నేర్పించాను, కానీ నేర్చుకుంది. తనకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు క్లాసికల్ కూడా నేర్చుకుంటుంది, చేసేస్తుంది కూడా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. డ్యాన్స్ నచ్చిందా? డాన్స్ నచ్చిందా? థ్యాంక్ యూ. సూపర్. వీళ్ళిద్దరూ కూడా చక్కగా ఒకటే సేమ్ డ్రెస్ వేసుకొచ్చారు. సూపర్. మరి ఇలాగే ప్రతి పేరెంట్ కూడా మన యొక్క కల్చరల్స్ని, మన సంస్కృతి సాంప్రదాయాల్ని మనం ఎప్పుడైతే మన ఇంట్లో పిల్లలకి నేర్పిస్తూ వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ ఉన్నామో మన యొక్క సంస్కృతిని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ధరణి, చాలా బాగా చేసావు. ఇంకా చేస్తే బాగుండు అనిపించింది ధరణి. నెక్స్ట్ మీకు ఒక పజిల్, ఇక్కడ ఉన్న అందరికీ ఒక పజిల్ ఏంటంటే, మీరు ఇప్పుడు నెట్ ఆన్ చేయగానే వినపడే సంచలనాత్మక విషయం ఏంటి దేశంలో? ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. వాట్ ఈస్ ద కరెంట్ టాపిక్? పాకిస్తాన్ ఇష్యూ. ఏంటది? దాని పేరేంటి? ఆపరేషన్ సింధూర్. ఎస్, నౌ మన పిల్లలు, పూజిత పిల్లలు ఈ ఆపరేషన్ సింధూర్ని మీకు స్కిట్ ద్వారా చూపించబోతున్నారు. వెల్కమ్ ఆల్ ద చిల్డ్రన్ ఆన్ ద డయాస్. आप मुसलमान हो? एक कलमा बोलो, जाके मोदी को बोलो. దుఃఖం మన ఈ దుఃఖం పడిన వారు, మన దేశ ప్రజలందరి దుఃఖం ఇది. ఈ ఆపరేషన్ సింధూర్లో ఎవరైతే దుఃఖపడ్డారో ఆ దుఃఖం అంతా దేశ ప్రజలందరి దుఃఖం. కళలో కూడా ఇలాంటి ఇలాంటి ఊహించని రీతిలో చేసిన వారిని నేను శిక్షిస్తాను
మన స్త్రీలు ధరించే సింధూరం శక్తి ఏమిటో పాకిస్తాన్తో పాటు మొత్తం ప్రపంచానికే నేను చూపిస్తాను. జై హింద్. ఆపరేషన్ సింధూర్ స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతీయులు మొదటిసారి గుండె నిండా సంతోషంతో విజయ గర్వంతో తల ఎగురవేశారు ఆపరేషన్ సింధూర్తో. కానీ మన సైనికుల మరణం ఎంతో దుఃఖాన్ని కలిగించింది. ఓ అమర జవాన్, మా మనసు నిండా నువ్వే, మా కంటిలో కారే కన్నీటిలో నీ పిల్లలు, నీ కుటుంబమే. నీ మరణంతో నీ కుటుంబం ఆత్మస్థైర్యం కోల్పోయి ఆర్థికంగా చితికిపోతుంటే నీ కుటుంబానికి ఏమీ చేయకుండా ఉంటే మా దుఃఖంలో నిజాయితీ ఉందా, ప్రయోజనం ఉందా? అందుకే పిల్లలమైన మేము ఇది చేయాలనుకుంటున్నాం. పాకిస్తాన్, దాన్ని సపోర్ట్ చేసే తుర్కీ, చైనా, అజర్బైజాన్ వంటి దేశాల వస్తువులు కొనం. ఆ దేశాలకి విహారయాత్రలకు వెళ్ళం, వారి హోటల్స్లో తినం, మేము బర్త్డే పార్టీలు చేసుకోం. ఆ మనీ సైనిక నిధికి ఇస్తాం, దగ్గరున్న సైనిక కుటుంబాలకు వెళ్ళి పలకరిస్తాం, ధైర్యం చెబుతాం. ఇంకా యుద్ధం అయిపోలేదు. పాకీ టెర్రరిస్టులు మన దేశంలోనే ఉండి మన మాస్టర్ మరి ప్రయత్నం చేశారు. మరి ఒక విషయాన్ని మనం ఒక స్కిట్ రూపంలో చేయాలి అంటే గనక అవన్నీ రికార్డ్ చేసుకుని ఏ క్యారెక్టర్కి ఎవరు సూట్ అవుతారో అని ఒక ఇమాజినేషన్ తోటి ఉండి ఇదంతా కూడా ఒక సృజనాత్మకత. మరి ఈ ప్రయత్నాన్ని చేసిన సుభాషిణి గారికి, సుష్మిత గారికి, ఎవరైతే ఈ స్కిట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం మాస్టర్. మరి అది మామూలైన విషయం కాదు. మనం అనుకున్న విషయాన్ని అక్కడ ఇంప్లిమెంట్ చేయడం, ఒక కార్యరూపం చేయాలంటే చాలా థాట్ పవర్ ఉండాలి, ఆ మైండ్ పవర్ ఉండాలన్నమాట. ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. సృజనాత్మకతను పెంచుకోవాలి ఎప్పుడు కూడా. అది సక్సెస్ అవ్వకపోయినాయి కానీ మనం నేర్చుకోవాలి, ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూనే ఉండాలి. మరి ఇక్కడ ఉన్న పిల్లలందరినీ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది అనమాట. ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయాన్ని కొత్తదనంగా, వినూత్నంగా ఎలా చేయాలి, ఎలా ప్రెజెంటేషన్ చేయాలని వాళ్ళ తప్పని చూస్తుంటే నాకు వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చేయాలనిపిస్తుంది. దీని వెనక ఉన్న పేరెంట్స్కి, నేర్పించిన గురువులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. నెక్స్ట్ ఈ స్కిట్ చాలా తక్కువ సమయంలో వాళ్ళు నేర్చుకోబట్టి మీకు ఇంకా బాగా ప్రజెంట్ చేయలేకపోయారు. బట్ దే ట్రైడ్ దేర్ లెవెల్ బెస్ట్. చాలా బాగా చేశారు. పార్టిసిపేట్ చేసిన పిల్లలందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ తాన్యా గిటార్ ప్లే చేయబోతోంది. థ్యాంక్ యూ రాన్య, చాలా బాగా ప్లే చేసావు. కీప్ ఇట్ అప్. ఇప్పుడు జవాన్ నా హీరో అనే సాంగ్కి మన గ్రాహిత్, త్రిహాన్, ధ్రువంత్ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. ఒకసారి వాళ్ళకి మీరు క్లాస్ కొడితే చాలా బాగుంటుంది, మంచి ఎంకరేజింగ్గా ఉంటుంది.
లేకుండా కనురెప్పల్లా కాపాడంగా దేశం కోసం దేహాన్నిచ్చే జవాను నా హీరో. జవాను నా హీరో, జై జవాను నా హీరో. కంటికి కునుకే లేకుండా కనురెప్పల్లా కాపాడంగా దేశం కోసం దేహాన్నిచ్చే జవాను నా హీరో. జవాను నా హీరో, జై జవాను నా హీరో. కరువై సరిహద్దుల్లో పహార కాస్తావు, హద్దులు దాటిన శత్రుమూకల హతమారుస్తావు. నిద్దుర కరువై సరిహద్దుల్లో పహార కాస్తావు, హద్దులు దాటిన శత్రుమూకల హతమారుస్తావు. నా స్వేచ్ఛకు మూలం నువ్వే, నా కంటిలో వెలుగు నువ్వే. నా స్వేచ్ఛకు మూలం నువ్వే, నా కంటిలో వెలుగు నువ్వే. ఈ దేశంలో ప్రసవించే ప్రతి బిడ్డకు ఊపిరి నువ్వే. జవాను నా హీరో, జై జవాను నా హీరో. జవాను నా హీరో, జై జవాను నా హీరో. కంటికి కునుకే లేకుండా కనురెప్పల్లా కాపాడంగా దేశం కోసం దేహాన్నిచ్చే జవాను నా హీరో. జవాను నా హీరో, జై జవాను నా హీరో. కన్న తల్లిని ఉన్న ఊరిని కాదని వచ్చావు, సుఖ సంతోషం కాలదన్ని కష్టాలు భరించావు. కన్న తల్లిని ఉన్న ఊరిని కాదని వచ్చావు, సుఖ సంతోషం కాలదన్ని కష్టాలు భరించావు. ఏ తల్లికి పుట్టిన బిడ్డవో ఏ ఊరికి చెందిన వాడివో, ఏ తల్లికి పుట్టిన బిడ్డవో ఏ ఊరికి చెందిన వాడివో. భారత మాత పుత్రుడనేనని ముందు కురికేది నువ్వే. జవాను నా హీరో, జై జవాను నా హీరో. జవాను నా హీరో, జై జవాను నా హీరో. కంటికి కునుకే లేకుండా కనురెప్పల్లా కాపాడంగా దేశం కోసం దేహాన్నిచ్చే జవాను నా హీరో. జవాను నా హీరో, జై జవాను నా హీరో. చాలా బాగుంటుంది. అందరూ క్లాప్ చేయండి. అసలు నలుగురు అంటే ఈ ముగ్గురు కూడా సింక్ లో చేశారు డాన్స్, అవునా కాదా? ఒకసారి క్లాప్ చేద్దామా? మరి మీకు నేర్పిన మాస్టర్ గారు ఎవరు? కొరియోగ్రాఫర్ ఎవరు? బాలుగోపురం ఆంటీ. కారిణకు ఒకసారి గట్టిగా క్లాప్ చేయాలి. ఇలా రావాలి, క్రియేటివిటీగా ఉండాలన్నమాట. చదువు ఎవరైనా చదువుతారు, చదివి ఎగ్జామ్స్ రాసి మార్కులు ఎవరైనా తెచ్చుకుంటారు. ఇలా ఉండాలి క్రియేటివిటీ అంటే. తనకు వచ్చిన దాన్ని ఎదుట వాళ్ళకి నేర్పించి వాళ్ళు ఇలా చేస్తుంటే పడే ఆనందం ఉంటుంది, అసలు అది కొలవలేనిది. అందరూ కూడా ఇలా క్రియేటివిటీగా ఉండాలి. మనకు వచ్చిన టాలెంట్ని అందరికీ నేర్పించి వాళ్ళు కూడా మనలా తయారు చేసినప్పుడు మనకి వచ్చే ఆనందం చాలా వాల్యూ అన్నమాట. ఇంకొకసారి గట్టిగా క్లాస్ చేద్దాం. మరి ఈ భరతమాతేనా మరి ఎంత బాగా డెకరేట్ చేసుకుంది ఇంత చిన్న పాప. ఈ సమ్మర్లో శారీ కట్టుకుని జ్యువెలరీ వేసుకుని కింద నుంచి ఎప్పుడు పిలుస్తారా అని వెయిట్ చేస్తుంది అన్నమాట. బాగుందా? నీకు హ్యాపీగా ఉందా? నువ్వెవరివి? హనిష. ఇప్పుడు ఏం క్యారెక్టర్లో ఉన్నావు? భరతమాత. ఒకసారి భరతమాత గట్టిగా క్లాప్ చేద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మీ అందరికీ ఇక్కడ సుభాషిణి గారు ఉండడం మీకు ఒక పెద్ద వరం. మీ అందరికీ అసలు భరతమాత అంటే ఎవరో తెలియదు. మరి ఇప్పుడు పాకిస్తాన్ ఇష్యూ జరుగుతుందన్న విషయం మీకు తెలియదు. మేడం ఉండడం వల్ల మీ అందరికీ విషయాలు తెలుస్తున్నాయి. మరి ఎంతో గ్రేట్ మాస్టర్స్ కదా మీరు. మరి మీరందరూ సుభాషిణి మేడంకి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దామా? థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ థ్యాంక్ యూ గ్రహీత్, థ్యాంక్ యూ రిహాన్ అండ్ ధ్రువంత్. చాలా బాగా చేశారు.
థ్యాంక్ యూ అనీషా. నెక్స్ట్ తివిష, ఆరాధ్య, నీవు నేను వారు వీరు అనే సాంగ్ తోటి దే ఆర్ గోయింగ్ టు పెర్ఫామ్. నీవు నేను వారు వీరు అంతా కలిసి మనమొకటే, కొలిచే దేవతలెందరూ ఉన్న తల్లి భారతి మనకొకటే. నీవు నేను వారు వీరు అంతా కలిసి మనమొకటే, కొలిచే దేవతలెందరూ ఉన్న తల్లి భారతి మనకొకటే. కులాలు వర్గాలెన్నున్నా, భాషలు యాసలు ఎన్నున్నా, కులాలు వర్గాలెన్నున్నా, భాషలు యాసలు ఎన్నున్నా, పై పై భేదాలెన్నున్నా, మనలో ఏకత్వం ఒకటే. నీవు నేను వారు వీరు అంతా కలిసి మనమొకటే, కొలిచే దేవతలెందరూ ఉన్న తల్లి భారతి మనకొకటే. రాముడు కృష్ణుడు రానా శివాజీ ఆదర్శాలు మనకొకటే, సుఖ దుఃఖాలు శత్రుమిత్రులు గెలుపోటములు మనకొకటే. రాముడు కృష్ణుడు రానా శివాజీ ఆదర్శాలు మనకొకటే, సుఖ దుఃఖాలు శత్రుమిత్రులు గెలుపోటములు మనకొకటే. విజయగాథల చరితొకటే, జీవన పద్ధతి మనకొకటే. విజయగాథల చరితొకటే, జీవన పద్ధతి మనకొకటే. మనసా వాచా క్రియా రూపమున దేశభక్తిలో మనమొకటే. నీవు నేను వారు వీరు అంతా కలిసి మనమొకటే, కొలిచే దేవతలెందరూ ఉన్న తల్లి భారతి మనకొకటే. మాస్టర్స్ ఎలా చేశారు డాన్స్? క్లాప్స్ చేయాలి, క్లాప్స్. థ్యాంక్ యూ ఆరాధ్య, థ్యాంక్ యూ తివిష, చాలా బాగా పెర్ఫామ్ చేశారు. నెక్స్ట్ సంఘటనం ఒక యజ్ఞం అనే సాంగ్ని పెర్ఫామ్ చేయబోతున్నారు నేత్ర, జోష్నిక, యానా అండ్ తన్మయ్. సంఘటనం ఒక యజ్ఞం సన్నిధగమన జీవనం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం సంఘటనం ఒక యజ్ఞం సన్నిధగమన జీవనం.
థ్యాంక్ యూ జోష్నిక, ఆరాధ్, తన్మయ్, యానా అండ్ నేత్ర. నెక్స్ట్ అమ్మా వందనం అంటూ శరణ్య, జోష్నిక మన ముందుకు రాబోతున్నారు. అమ్మా మా స్కూల్లో క్విజ్ కాంపిటీషన్ పెడుతున్నారు. నా ప్రశ్నలకి జవాబు చెప్పమ్మా, ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుంటాను. అమ్మా వందనం, నా మాతృమూర్తి వందనం. ఫేస్బుక్లు వద్దమ్మా, నా ఫేస్ వైపు చూడమ్మా. సీరియల్స్ ఆపమ్మా, నా ప్రశ్నకి జవాబు చెప్పమ్మా. అమ్మా కథ చెప్పవా అంటూ వస్తే భరతజాతి కథ చెప్పమ్మా. పుష్ప సినిమా వద్దమ్మా, రాణా ప్రతాప్ కథ చెప్పమ్మా. రాణి రుద్రమ్మ ముద్దమ్మ, వాట్సాప్లు ముయ్యమ్మ, వందే మాతరం పాడమ్మ, మహితాత్మల కథ చెప్పమ్మ, మాన్యులుగా మమ్మ చెయ్యమ్మ, దుర్గా పూజ కాదమ్మ, దేశ రక్షణకి దుర్గామాత నవ్వాలని చెప్పమ్మ, నలందాలు తక్షశిలలు ఇచ్చిన దేశం మనదమ్మ, ప్రపంచానికి జ్ఞానభిక్షను పెట్టిన దేశం మనదమ్మ, ప్రపంచం మెచ్చిన భగవద్గీత మనదమ్మ, కిట్టి పార్టీ లాపమ్మ, ఇస్రో విజయం చెప్పమ్మ, తమన్నా వద్దమ్మ, సమంతా వద్దమ్మ, అదంతా పెద్ద చెత్తమ్మ, కలడల్ కురేషి, వ్యోమికా సింగ్ల గురించి చెప్పమ్మా, సునీత విలియమ్స్ కథ కావాలమ్మా, వాట్సాప్లు ముయ్యమ్మా, సెల్ ఫోన్లు విసిరేయమ్మా, సీరియల్స్ ఆపమ్మా, మాతోనే నువ్వు మాట్లాడమ్మా, మంచి కథలు చెప్పమ్మా, మా దగ్గరగా నువ్వు ఉండమ్మా. నీతోనే ఉంటానమ్మా, ఎన్నో కథలు చెప్తానమ్మా, రాణి ఝాన్సీ, రాణి చెన్నమ్మ, డెస్సీ థామస్, కల్నల్ కురేషి, వ్యోమికా సింగ్లా నువ్వు కావాలమ్మా, వారిలా దేశానికి నువ్వు పేరు తేవాలమ్మా, వారిలా దేశాన్ని కాపాడాలమ్మా. ఈరోజు ప్రతి ఇంట్లో జరిగేది ఇదే కదా. ప్రతి ఇంట్లో ఒక 10 మంది ఉంటే 10 మంది చేతిలో మొబైల్స్ ఉంటాయి. భోజనానికి రండి అని పిలిస్తే ఎలా పిలుస్తున్నారు? కాల్ చేసి పిలుస్తున్నారు. అందరూ వేరు వేరు రూమ్స్లో ఉంటున్నారు, అందరూ మొబైల్స్లో ఉంటున్నారు. రాత్రి పడుకునే ముందు మనం ఏం చూసి పడుకుంటున్నామండి? మొబైల్స్ చూస్తున్నాము. మరి ఇదివరకు రోజుల్లో పడుకునేటప్పుడు ఏం చెప్పేవారు? అమ్మ కానీ అమ్మమ్మ కానీ ఏం చెప్పేవారు? కథలు చెప్పేవారు, చందమామ కథ చెప్పేవారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? అందరూ కూతురు మొబైల్, తల్లికి మొబైల్. ఎవరికి ఇంటరాక్షన్ ఉండట్లా, ఎవరి విషయాలు ఒకరితో షేర్ చేసుకోవడం అనేది ఉండట్లా. మరి ఈరోజు ఇది చెప్పిన దానికి మనం స్ఫూర్తి. మనం ఏం చేద్దాం? ఇక్కడి నుంచి ఫోను బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళొద్దు. పడుకునే ముందు పిల్లలతో మాట్లాడదాం. మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా ఈరోజు ఏం జరిగింది చక్కగా ముచ్చట్లు పెట్టుకుందాం. ఆ పాత సాంప్రదాయాల్ని ఇదివరకు మన తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు ఏదైతే మాట్లాడుకునేవారో, రేపేం చేయాలి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ చేసే దగ్గర మనం నైట్ చేసే లోపల మనం ఏమేం కరెక్షన్స్ చేసుకోవాలి, ఇవన్నీ ఫోన్ పక్కన పెడితే మన లోపల ఎన్నో విషయాలు ఉంటాయి. అవన్నీ ఏం చేస్తున్నామంటే మొబైల్లో ఉండి అవన్నీ కూడా సప్రెస్ అయిపోతున్నాయి. మనలో ఉన్న క్రియేటివిటీని మనం బయటకు చెప్పలేకపోతున్నాం. ఆ మొబైల్ ఏం చేస్తుందంటే అవన్నీ మొబైల్స్, ఇవన్నీ గాడ్జెట్స్ ఏంటంటే బ్లాక్ మ్యాజిక్స్ అన్నమాట. మనల్ని ఎదగనివ్వకుండా చేస్తాయి ఈ మొబైల్స్ అనేవి. మన ఏదైనా ఆలోచించాలని ఆ క్రియేటివిటీ థాట్స్ని చంపేస్తున్నాయి మొబైల్స్. సో మనం ఎంత అవసరమైతే అంత మాత్రమే మొబైల్స్ని యూజ్ చేద్దాం. కంపల్సరీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారం అందరికీ మొబైల్స్ కావాలి. కానీ ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకుని మిగతా సమయాన్ని ఏదైనా క్రియేటివిటీ వర్క్స్ నేర్చుకుందాం. ఓకేనా? ఓకే మాస్టర్. నాకు వీళ్ళంతా ఎప్పుడు అర్థమయ్యారంటే 11 రోజులు ధ్యానానికి వచ్చేవారండి. 2 రోజులు కుదురుగా కూర్చున్నారు. 3వ రోజు నుంచి అల్లరి, కానీ ఏది అడిగినా సమాధానం చెప్పారు. అప్పుడు నాకు ఏం అర్థమైందంటే వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూనే వాళ్ళు ఇక్కడ కూడా వింటున్నారు. వీళ్ళకి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. వీళ్ళు ఇప్పుడు పుట్టబోయే పిల్లలు కానీ, రీసెంట్గా 10 years నుంచి ఉన్న పిల్లలు కానీ యోగులు అన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ పైన రెడీగా ఉన్నారు భూమి మీదకి రావడానికి. వాళ్ళు క్రిస్టల్ కిడ్స్ అన్నమాట. మరి మంచి గర్భాల కోసం ఎదురు చూస్తున్నారు. ధ్యానులకి మేము వాళ్ళ యొక్క గర్భాన్ని ధరించాలి అని. సో వాళ్ళ క్రిస్టల్ కిడ్స్ కూడా మనం వెల్కమ్ చేద్దాం. మంచి యోగులు మన భూమి మీదకి రావాలని, ఇలాంటి పిల్లల్లాగా అందరూ చక్కగా సంస్కృతి సాంప్రదాయాలు నేర్చుకోవాలని అందరం ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ చిల్డ్రన్.
ఇప్పుడు హనీష ఒక శ్లోకం చెప్పబోతుంది భరతమాత గెటప్లోనే. హనీష మంచిగా వచ్చి శ్లోకం చెప్పమ్మా, భరతమాత గెటప్లోనే చెప్పాలి నువ్వు. ఓం నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాదిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనీష, చాలా చక్కగా చెప్పావు. నెక్స్ట్ మన ముందుకు రాబోతున్నాడు విహాన్ తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తోటి. ఇది ఏంటంటే సోలో పెర్ఫార్మెన్స్, తనే పాడి తనే డాన్స్ చేస్తాడు. విహాన్, వెల్కమ్ టు ద డే. మాస్టర్స్, ఒక్క 2 minutes నేను ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక 2 minutes మెడిటేషన్ చేద్దాం. 2 minutes. మాస్టర్స్ మీరు అందరూ మెడిటేషన్లో కూర్చుందాం, ధ్యానంలో కూర్చుందాం. మాస్టర్స్ మీరందరూ కూడా ఒకసారి లోపలికి అందరూ జాయిన్ అవ్వండి ప్లీజ్. ఇక్కడ కూర్చోండి ఒక్కసారి. 2 minutes మెడిటేషన్. ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చుందాం, ధ్యానంలో కూర్చుందాం. ఎప్పుడైనా మనకి డిస్టర్బెన్స్గా ఉందనుకున్నప్పుడు ఒక్క 2 minutes మెడిటేషన్లో కూర్చుంటే మళ్ళీ కామ్ అయిపోతుంది, మన ప్రోగ్రామ్ విజయవంతం అవుతుంది. ప్లీజ్ మాస్టర్ 2 minutes సార్. సార్ మీరు కూడా కళ్ళద్దాలు తీసి కూర్చోండి. సార్ మీరు కూడా కళ్ళద్దాలు తీసి, నానా నువ్వు కూడా కళ్ళద్దాలు తీసేసి ధ్యానంలో కూర్చోండి. కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి, కళ్ళు 2 మూసుకోండి, వ్రేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోండి. నేను మీ అందరినీ అబ్జర్వ్ చేస్తున్నాను. వ్రేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి. శ్వాస మీదే ధ్యాస. ప్లీజ్ మాస్టర్స్ క్లోజ్ యువర్ ఐస్. మీరు ధ్యానం చేస్తే ఎంతో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇస్తారు. శ్వాస మీదే ధ్యాస. ఓన్లీ 2 minutes. కూర్చోండి మేడం. శ్వాస మీదే ధ్యాస. వసుదేక ఫౌండేషన్ నుంచి వచ్చాం, గురుస్థాన్ మెడిటేషన్ స్పేస్ నుంచి. మీ అందరికీ ధ్యానం తెలియాలి అనే ముఖ్య ఉద్దేశం మాస్టర్స్. మీలో ఉన్న టాలెంట్ని, మీ యొక్క కళలకి ఎంకరేజ్మెంట్ కోసం ఈ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ శ్రీనివాస్ గారు, ప్రభాకర్ గారు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ప్రోగ్రాంకి సహాయ సహకారాలు అందించిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మాస్టర్స్. లాస్ట్ 1 minute. శ్వాస మీదే ధ్యాస. ఎప్పుడైతే మనం శ్వాసను గమనిస్తూ ఉంటామో, ఆలోచన లేని స్థితిలో ఉంటామో, ప్రాణశక్తి మన సహస్రారం నుంచి మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. అలా ప్రవేశించినప్పుడు మన లోపల 2,72,000 నాడులు ఉంటాయి. ఆ యొక్క ప్రాణశక్తితో ఆ లోపలంతా కూడా చక్కగా క్లెన్జింగ్ అయిపోతుంది, హీల్ అవుతుంది, మన హెల్దీగా ఉంటాం. ఎలా అవుతుంది అంటే అది ఎనర్జీతో లోపలికి వెళ్ళి కాస్మిక్ ఎనర్జీ మనకి లోపల ఎక్కడైతే బ్లాక్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లెన్జింగ్ చేస్తుంది, హీల్ చేస్తుంది. ఇది సత్యం. యద్భావం తద్భవతి. జరుగుతుంది ఖచ్చితంగా. మనం ఒక క్రమశిక్షణతో దీక్షతో చేసినట్లయితే 41 రోజులు ఈ యొక్క ధ్యానాన్ని క్రమం తప్పకుండా రోజుకి 2 సార్లు, మన వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు, 20 సంవత్సరాల వాళ్ళు 20 నిమిషాలు, 40 సంవత్సరాల వాళ్ళు 40 నిమిషాలు, అలా రోజుకి 2 సార్లు చేసినట్లయితే మీలో ఉన్న స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది, టెన్షన్స్ పోతాయి, చక్కని నిద్ర వస్తుంది, మీ శత్రువులు మిత్రులు అవుతారు, ఆర్థిక ఇబ్బందులు పోతాయి, మానసిక ప్రశాంతత వస్తుంది, ఆరోగ్యంగా ఉంటాం, ఐశ్వర్యంతో ఉంటాం, ఆనందంగా ఉంటాం. ఎప్పుడైనా మీకు టెన్షన్గా ఉన్నప్పుడు మీరు ఒకసారి కళ్ళు మూసుకుని ఒక 10 minutes శ్వాసను గమనిస్తూ ఎక్కడైతే ఉన్నారో అక్కడ కూర్చుని ధ్యానంలో ఉండండి. నిద్ర రాకపోతే ఒక 10 minutes మెడిటేషన్ చేయండి, చక్కని నిద్ర వస్తుంది. స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు మాస్టర్స్. ధ్యానం చేస్తే చక్కని నిద్ర వస్తుంది.
ఇవాళ రేపు చాలామంది స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు. అవసరం లేదు మాస్టర్స్. మీరు అలా అనిపించినప్పుడు హాయిగా కళ్ళు మూసుకుని సహజంగా జరుగుతున్న శ్వాసని సౌకర్యంగా కూర్చొని గమనిస్తూ ఉండండి. ఎక్కడైనా కూర్చోవచ్చు. దీనికి రూల్స్, రెగ్యులేషన్స్, నియమాలు ఏమీ లేవు. మీరు ఎలా కావాలంటే అలా కూర్చోవచ్చు. మీ దగ్గర ఉన్న శ్వాసని మీరు గమనించడమే ధ్యానము అంటే. రూపాయి పెట్టుబడి లేదు, మనెవరికి రూపాయి అవసరం లేదు. మన శ్వాసే మన గురువు. పిల్లలందరికీ మీరు చదువుకునేటప్పుడు ధ్యానం చేసుకున్నట్లయితే, మీరు ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ధ్యానం చేసుకున్నట్లయితే, మీరు ఏదైతే చదువుతారో అదే మీ ఎగ్జామ్స్లో వస్తుంది. మీరు బ్యూటిఫుల్గా ఉంటారు. మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనకి ఒక దైవ కళ వస్తుంది. మన మాట ఒక శాసనం అవుతుంది ధ్యానం చేస్తే. మన లోపల అలజడి అంతా పోతుంది. బయట ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని మానసిక ఇబ్బందులున్నా, ఆర్థిక ఇబ్బందులున్నా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మన ఇన్నర్లో అంతా ప్రశాంతంగా ఉంటాం. సమస్య వైపు పరిష్కారాన్ని ఎదుగుతాం, కానీ దుఃఖపడం. దుఃఖ రాహిత్య స్థితిలో ఉంటాం మాస్టర్స్ ధ్యానం చేస్తే. మనం ఎప్పుడైతే మన శ్వాసను గమనిస్తామో నేచర్తో కనెక్ట్ అవుతాం మాస్టర్స్. త్రికరణ శుద్ధితో ఎప్పుడైతే ప్రతి పనిని చేస్తామో, అలైన్మెంట్తో ఉంటామో, ఆ యొక్క ప్రాణశక్తితో కనెక్ట్ అవుతాం. మనం చేయవలసింది చేస్తే రావాల్సింది అదే వస్తుంది. మనం చేయవలసిందల్లా ధ్యానం చేయటం, కళ్ళు మూసుకోవడం, శ్వాసను గమనించడం మాస్టర్స్. మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు దేవుని దర్శనం తర్వాత కాసేపు కూర్చుని వస్తాం. ఎందుకని? ధ్యానంలో కూర్చోమని అంటారు. ఎందుకంటే కాసేపు అలా ప్రశాంతంగా ఉంటే హాయిగా ఉంటుందని. అలాగే మన ఇల్లే దేవాలయం. మన ఇంట్లో ఉండే మనం ధ్యానం చేసుకోవచ్చు. దేవుడు ఎక్కడా అని దేవుళ్ళు ఆడేవాడే దేవుడు. మన లోపలే ఉన్నాడు భగవంతుడు. ఎక్కడా లేడు, మన లోపలే ఉన్నాడు. మనల్ని మనం ప్రేమించుకుందాం మాస్టర్స్. మన దగ్గర ఉంటే కదా అందరికీ పంచగలుగుతాం. మనం ప్రేమతో ఉంటే, మనల్ని మనం ప్రేమించుకుంటే ఆ ప్రేమని అందరికీ పంచగలం. అందరూ మనవాళ్లే అనుకున్నప్పుడు మనం అన్ని సహాయ సహకారాలు చేయగలుగుతాం. నాది అన్న ప్లేస్లో మనది అని పెడదాం మాస్టర్స్. లాస్ట్ 10 సెకండ్స్ మాస్టర్. చాలా అద్భుతంగా ధ్యానం చేస్తున్నాం. ఈ సామూహిక ధ్యానం ఎంతో 3 రెట్టింపైన శక్తి వస్తుంది. మన ఇంట్లో ఒక్కరు చేసుకున్న దానికి ఇంతమందితో సామూహికంగా ధ్యానం చేసినప్పుడు అనంతమైన శక్తి మనం తీసుకోగలుగుతాం మాస్టర్. ఇంతమంది పిల్లల మధ్య వాళ్ళకి మాయ మర్మం ఏమీ తెలియదు. భగవంతులతో సమానం. వాళ్ళతో ఎప్పుడైతే మనం మమేకం అవుతామో మనం కూడా చిన్నపిల్లలు అవుతాం. దేవుని రాజ్యం ఎక్కడ ఉంది అంటే చిన్నపిల్లల వారి దగ్గరే ఉంటుంది. మనం చిన్నపిల్లలం అయితే దేవుని రాజ్యంలోకి అడుగు పెడతాం. మనం అందరం చిన్నపిల్లల్లా ఉందాం మాస్టర్స్. ఎంత అద్భుతంగా చేశారు మాస్టర్స్. ఇప్పుడు వరకు పిల్లలు చాలా అద్భుతంగా చేశారు. మనం కూడా చేయాలి. ప్రతి ఒక్కరం రోజు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి తెలియకుండానే ఎనర్జీ యాడ్ అవుతుంది. మనం ఎనర్జెటిక్గా ఉంటాం. నిస్సహాయత, నిస్పృహతో, దుఃఖంతో, బాధతో ఎవ్వరూ ఉండద్దు మాస్టర్స్. ఆనందంగా, ఆహ్లాదంగా, ప్రశాంతంగా, మనశ్శాంతితో ఉందాం. ఓకే మాస్టర్స్. లాస్ట్ 5 సెకండ్స్. పిల్లలు మనల్ని చూసి చేస్తారు. మనం చెప్తే చేయరు. మనం ఏం చేస్తున్నామో చూసి ఆచరిస్తారు. కాబట్టి రోజు మనం ఇంట్లో పెద్దవాళ్ళం ధ్యానం చేద్దాం. సో వాళ్ళు కూడా చేస్తారు. ఒక బుక్ చదువుదాం, స్వాధ్యాయం చేద్దాం, సజ్జన సాంగత్యం చేద్దాం, సజ్జనులతో ఉందాం ఎప్పుడు మనం.
6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీలవుతారంటారు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా మంచి వాళ్ళతో స్నేహం చేద్దాం. చదువులు ఎన్ని నేర్చుకున్నా సంస్కారం ఉండాలి. పెద్దవాళ్ళని గౌరవించడం, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవటం, మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి కరుణతో ఉండడం, ఇవన్నీ పిల్లలకు చిన్నప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళకు ఉంటాయి, బై డిఫాల్ట్ ఉంటాయి. వాళ్ళు పెరిగే కొద్దీ మనం ఏం చేస్తామంటే మనం వాళ్ళని నిరుత్సాహపరుస్తాం. అలా చేయొద్దు మాస్టర్స్, వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. వాళ్ళు ఏదైనా హెల్ప్ ఎవరికైనా చేస్తానంటే ఎంకరేజ్ చేద్దాం. అది ఆ హెల్పింగ్ నేచర్ అనేది మనం పెద్దవాళ్ళు అయినప్పుడు అది మనకి అప్లికబుల్ అవుతుంది. 5 4 3 2 1 0. చేతులు రెండు ఓపెన్ చేసి కళ్ళ మీద పెట్టుకుందాం మాస్టర్స్. ఒక చేతులు చూస్తూ కళ్ళు తెరుస్తూ చిరునవ్వుతో మరి ఈ ధ్యానాన్ని నేర్పించిన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి గట్టిగా కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు తెలియజేద్దాం మాస్టర్స్. ఎలా ఉంది మాస్టర్స్ మెడిటేషన్? ఒకసారి చెప్పాలి, ఎలా ఉంది? బాగుందా? ఎంతసేపు చేశారు తెలుసా మీరు? 15 మినిట్స్ చేశారు, నుంచి దాదాపు 20 మినిట్స్. బాగుందండి. రోజు ఇంట్లో చేసుకోండి మాస్టర్స్. మనది వసుదైక ఫౌండేషన్ గురుస్థాన్, ఎస్ఆర్ నగర్, పిల్లర్ నెంబర్ ఎంత? 1033 పిల్లర్ నెంబర్ దగ్గర మన గురుస్థాన్ మెడిటేషన్ స్పేస్ ఉంది. అక్కడ మార్నింగ్ 6 నుంచి నైట్ 9 వరకు ఓపెన్ అయి ఉంటుంది మాస్టర్స్. మీరు ఎప్పుడైనా రావచ్చు. గూగుల్లో లొకేషన్ కూడా ఉంది. మరి అక్కడ యువత ఎక్కువ వస్తారండి. అంటే మనకి కోర్స్ నేర్చుకునే వాళ్ళు, జాబ్ సర్చింగ్లో ఉన్నవాళ్ళు, ఇలా చుట్టుపక్కల ఊళ్ళ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఆ ఏరియాలో అమీర్పేట, మైత్రివనం, ఎస్ఆర్ నగర్లో అక్కడ హాస్టల్స్లో ఉంటారనమాట. వాళ్ళందరూ కూడా అక్కడ గురుస్థానికి వస్తారు, మెడిటేషన్ చేసుకుంటారు, బుక్స్ చదువుకుంటారు. మనకు అక్కడ 2 పూట్ల నిత్య అన్నదానం ఉంటుంది, అంటే గురు ప్రసాదం ఉంటుంది అక్కడ. రోజు మధ్యాహ్నం, రాత్రి ఇంచుమించుగా రోజు మొత్తం మీద మనం అక్కడ 120 నుంచి 150 ప్లేట్స్ వరకు మనం అందరికీ గురు ప్రసాదం ఇస్తామన్నమాట ఉచితంగా. అది ఎలా జరుగుతుందంటే మీలాంటి పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలతో జరుగుతుందండి. అక్కడ ఒక శక్తి నడిపిస్తుంది, ఒక వ్యక్తి కాదు నడిపించేది, ఒక శక్తి నడిపిస్తుంది అనమాట. అంత అద్భుతమైన కమర్షియల్ ఏరియాలో అంతమందికి అద్భుతమైన ధ్యానం, జ్ఞానం, ఒక అన్నదానం. అంటే అన్న ప్రసాదాన్ని అక్కడ ఎందుకు ఇస్తున్నారంటే వాళ్ళు బయట ఎలాగైనా ఉండని, ఇక్కడికి వచ్చి ఒక ధ్యానం చేసేవాళ్ళు, శాకాహారులు మాత్రమే అక్కడ వంట చేస్తారండి. ఆ వంట తిని వాళ్ళందరూ కూడా ధ్యానులుగా తయారవుతారనే మంచి ఉద్దేశంతో అక్కడ అద్భుతమైన కార్యక్రమం జరుగుతుందండి. అక్కడ ఎలా జరుగుతుందంటే చాలామంది మాస్టర్స్ అక్కడ కంట్రిబ్యూట్ చేస్తారనమాట. పెళ్లి రోజుకి, పుట్టినరోజులకి, ఇలా ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు 1 డే ఫుడ్కి 5000 అనమాట. 5000 కాంట్రిబ్యూట్ చేస్తే ఆ ఒక్కరోజు అన్నప్రసాదానికి ఖర్చు అన్నమాట. సో ఇది మాస్టర్స్, మీరందరూ కూడా అక్కడికి రండి, ధ్యానం తెలుసుకోండి, అక్కడికి వచ్చి గురు ప్రసాదాన్ని తీసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా హైజీనిక్గా వండుతాము. అందరూ కూడా రావాల్సిందిగా అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ బై విహాన్. జయ హో శంకరా आदिदेव शंकरा, तेरे जाप के बिना चले ये सांस किस तरह। मेरा कर्म तो ही जान, क्या बुरा है क्या भला, तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला। तेरे नाम की ज्योत में सारा हर लिया तमस मेरा। नमो नमो जी शंकरा, भोलेनाथ शंकरा, है त्रिलोकनाथ शंभु है शिवाय शंकरा। नमो नमो जी शंकरा, भोलेनाथ शंकरा, रुद्रदेव हे महेश्वरा, रुद्रदेव हे महेश्वरा। सृष्टि के जन्म से भी पहले तेरे वास्ता, ये जग रहे या ना रहे, रहेगी तेरी आस्था। क्या समय क्या प्रलय, दोनों में तेरी महानता, महानता, महानता। सीपियों की ओठ में
मोतिया है जिस तरह मेरे मन में शंकरा, तू बसा तरह। मुझे धर्म था जो है मेरा, था कभी नहीं मेरा। अर्थ क्या मेरा अर्थ क्या, जो भी है सभी तेरा। तेरे सामने है झुका, मेरे सर पे हाथ रख तेरा। नमो नमो जी शंकरा, भोलेनाथ शंकरा, त्रिलोकनाथ शंभु है शिवाय शंकरा। नमो नमो जी शंकरा, भोलेनाथ शंकरा, रुद्रदेव हे महेश्वरा, रुद्रदेव हे महेश्वरा। चंद्रमा ललाट पे, चंद्रमा ललाट पे, भस्म है जाम, वस्त्र बाग चाल का है खड़ा दाम। प्यास क्या हो तुझे, गंगा तेरी जटा में, जटा में, जटा में। दूसरों के वास्ते तू सदा है जिया, मांगा कुछ कभी नहीं, तूने सिर्फ है दिया। समुद्र मंथन का था समय जो आ पड़ा, द्वंद दोनों लोक में विषमृत था चिड़ा। अमृत से भी बांट के प्याला विष का तूने खुद पिया। नमो नमो जी शंकरा, भोलेनाथ शंकरा, है त्रिलोकनाथ शंभु है शिवाय शंकरा। नमो नमो जी शंकरा, भोलेनाथ शंकरा, रुद्रदेव हे महेश्वरा, रुद्रदेव हे महेश्वरा, रुद्रदेव हे महेश्वरा, रुद्रदेव हे महेश्वरा। మరి ఎలా పాడాడు బాబు? గట్టిగా గట్టిగా క్లాప్ చేయాలి. నీకు ఎవరు నేర్పారు ఈ పాట? నీకు పాట ఎవరు నేర్పారు? మమ్మీ నేర్పారు. మమ్మీ అరే వచ్చారా? రండి మేడం ఒకసారి. మీ డాడీయా? రండి సార్, రండి సార్. మరి వీళ్ళ మమ్మీ డాడీకి ఇంత అద్భుతంగా పిల్లల్ని ఇంత నేర్పించినందుకు గట్టిగా క్లాప్ చేద్దాం. గట్టిగా. For Vihan, I can talk later, but it's really, I like the way that you have conducted this event, the way everybody is gathering here and concentrating on meditation, thinking about God. That's really wonderful. I really appreciate. Thanks for your time. And good job, Vihan. మాస్టర్స్ మనం ఎప్పుడైతే ఎంకరేజ్ చేస్తామో వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారనమాట. ఒకసారి గట్టిగా క్లాప్స్. ఇప్పుడు డాన్సా? ఓకే. ఏ సాంగ్? करंट लगा रे. My name is Vihan. I will dance in Current Laga Re song from Circus movie. Circus movie. என்னோடு வா, நான் உனக்காக காத்திருக்கிறேன். इस रात का है अपना मजा, आ यार मस्ती में तू झूम जा। ओ इस रात का है अपना मजा, आ यार मस्ती में तू झूम जा। बैठा है क्या सीटी बजा, लुंगी पकड़ के जरा घूम जा। ये डांस तेरा देख देख झटके लगे तेज तेज, दिल सबका धक धक करे। रेंट लगा रे, मैं नाचा तो सबको करंट लगा रे। रंट लगा रे, मैं नाचा तो सबको करंट लगा रे। ठुमका मेरा एक्सीलेंट लगा रे, मैं नाचा तो सबको
సూపర్ మాస్టర్, చాలా బాగా చేసావు. గట్టిగా క్లాప్ చేయాలి. థ్యాంక్ యూ విహాన్, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఆరాధ్య, తన్మయ్. వారు వీరు అంతా చూస్తూ ఉన్నా, ఊరు పేరు అడిగేయాలనుకున్నా, అంతో ఎంతో ధైర్యంగానే ఉన్నా, తాడో పేడో తేల్చేద్దామనుకున్నా, ఏ మాట పైకి రాక మనసేమో ఊరుకో, అయినా ఈ నాటి దాకా అస్సలు అలవాటు లేక పడుచందం పక్కనుంటే పడిపోదా పురుష జన్మ. సందన కట్ట ఆడటం, బంబరు కట్ట ఆట, వెచ్చడి పట్ట సే పాట, పల్లాట మరాజా గల్లాట తింట నమ్మోడ Game start. Pata pata, pata pata, pata pata, pata pata, pata pata, pata pata, ఈ అమ్మాయిని గుర్తుపెట్టారా మీరు? ఫస్ట్ వేదం పాడింది కదా, ఇప్పుడు ఏం చేసింది? వెస్ట్రన్ డ్యాన్స్ చేసింది. అంటే దేంట్లోనూ మన తక్కువ కాదు, మల్టీ టాలెంటెడ్ అనమాట. మరి అద్భుతమైన పాటలు సెలెక్ట్ చేసుకుని మెడ్లీ చేసి కొరియోగ్రాఫ్ చేసి, ఎవరు చేశారు కొరియోగ్రాఫ్? మీరే చేసుకున్నారా? కారుణ్య చేశాడా? శరణ్య. శరణ్యదా అదా ఎన్ని రోజులు నేర్పించావు ఈ పాట? అరగంట. మరి ఈ ఒక పాట వచ్చింది, అది మాత్రం కారుణ్యాన్ని నేర్పించాడు. తిను ఇంకా ఇంకో అమ్మాయి చేస్తే మేము తీసుకున్నాం, ఆ అమ్మాయి వేయని అన్నారు. అవునా? వావ్, ఒక హాఫ్ అన్ అవర్లో ఎంత అద్భుతంగా. మరి వేదం పాడింది, స్కిట్లో ఉంది, ఇప్పుడు వెస్టర్న్ డ్యాన్స్ చేసింది. మొన్న పరిణిత మేడం అంటే పత్రిసారి వాళ్ళు పెద్ద అమ్మాయి, తను చాలా స్పిరిచువల్ క్వశ్చన్స్ ఇప్పుడు తిన చాలా పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఆన్సర్స్ ఇచ్చిందనమాట. సో తిన ఎక్కడుంటే అక్కడ నిశ్శబ్దంగా ఉంటుంది అనమాట. అవునా? ఎంత అల్లరి చేస్తామో సూపర్ చదువుతారు వాళ్ళు, ఫ్యూచర్లో అంత కామ్ అయిపోతారు. అల్లరి చేయాలి, ఈ వయసులోకి ఇంకెప్పుడు చేస్తారు అల్లరి? అల్లరి చేయండి అందరూ, ఓకేనా? అల్లరి చేస్తారా? క్లాస్ చేయండి అల్లరికి. అది ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆరాధ్య అండ్ తన్మయ్. నెక్స్ట్ వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్. నెక్స్ట్ రిత్విక్ ఈస్ గోయింగ్ టు పెర్ఫార్మ్ వెస్ట్రన్ డాన్స్. Thank you, Ritvik. The last but not least, Yana, Aradhya and Tanmay. Josnika, Aradhya, Netra, Yana. Okay, Josni, Netra, Yana are going to perform the Western dance only, na? Golden sparrow, arrow, hero, singing duet, ek number, tujhe number, hai taal, shake, hai kit sundar, tujhe dimple, jai bhai jai degi, ek number, tujhe number, hai taal, shake, hai kit
మరి దీనికి కొరియోగ్రాఫ్ చేసిన శరణ్య కదా తెలుస్తుంది నాకు. ఒకసారి రావాలి. మరి నీ పేరేంటి? నీ పేరు కారుణ్యను కూడా రా ఒకసారి. శరణ్య కారుణ్యతోటి ఏదైనా పెర్ఫార్మెన్స్ చేపిద్దామా? ఇట్స్ ఓకే. ఓకే, ఏ సాంగ్ కావాలి? मेरे भाई तू ही बता जाऊं मैं कहाँ किसकी लगी भाई आके बता रहा हूँ जो यहाँ 1 2 3 4 get on the dance floor. సుష్మిత గారు ఒకసారి, ప్రభాకర్ గారు ఒకసారి మీరు ఏమన్నా మాట్లాడతారా? రండి సార్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ పిల్లలందరూ అంట ఒకసారి రండి, అందరూ పైకి స్టేజ్ మీదకి రండి. Attention please. This song dedicated to all frustrated women. DJ Shabir. डिलीवरी एप्स पे लोएस्ट प्राइसेस मिल सकते हैं. जेप्टो के सुपर सेवो पे मिलते हैं सबसे लोएस्ट प्राइसेस. चल तम्मुडो సౌండ్ పెట్టి గిప్ అని గుద్దుతో బేస్ కుమ్మని రావాలా. Boys and girls, put your shoes on. Raise the volume. Let's dance on some mass stuff.
రే ఆ గాజువాక కండక్టర్ సాంగ్ వేసుకోండ్రా. సింపిరి చుట్టుదాన్ని చెవులి రకన చుట్టదాన్ని చేతి నగ్గి పెట్టేదాన్ని ఉంగరాల మెట్టదాన్ని నేనటంటి దండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రారు బాబా నేనటంటి దండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రారు బాబా కన్ను కొట్టి పిలిచినావు నేను రాను పోవంటే కళ్ళు ఎర్ర చేసినావు నేనటంటి దండాడదాన్ని కాదు బాబు ఇలా బాగానే నేను రాను బాబా నేనటంటి దండాడదాన్ని కాదు బాబు ఇలా బాగానే నేను రాను బాబా ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. నీ కోహడే సిరిగల కోడే ఎల్ల ఎల్ల కోడే రతికన్న గట్టిది రాయలసీమ కోడే నెత్తురు మరిగితే ఎత్తర జెండ సత్తువ ఉరిమితే కొట్టర కొండ ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్లో వచ్చేద్దాం. ఓకే మాస్టర్స్, మరి సుభాషిణి గారు ఒక్కసారి రండి మేడం ప్లీజ్. మరి సుభాషిణి మేడం గారికి ఎంత చెప్పుకున్నా తక్కువే. మరి ఇక్కడ మేము ఒక మెడిటేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశామంటే వింధ్య గారు, సుభాషిణి గారు, సుష్మిత గారు వీళ్ళందరి సహాయ సహకారంతో, మరి శ్రీనివాస్ గారి యొక్క పర్మిషన్తో, మీ అందరి సహాయంతో సహకారాలతో మీరందరూ ఇక్కడ రాకపోతే మేము ధ్యానం చెప్పలేం. సో మీరందరూ ఇలాంటి యాక్టివిటీస్ అందరూ మీరు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. మరి 1 by 1 పిల్లలు వస్తే సుభాషిణి గారితో గిఫ్ట్లు ఇప్పిద్దాం. గిఫ్ట్స్ వరకు ఇవ్వండి, మీరేం మాట్లాడద్దు. మరి పిల్లల పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో 1 by 1 మేడం నేమ్స్ చదవండి. పద్మావతి గారు రండి మేడం, మీరు రండి. ఈరోజు మనందరికీ పద్మావతి గారని మన పిఎస్ఎస్ మూమెంట్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సిద్ధిల పద్మావతి గారు మేడం గారికి నిజాంపేటలో బండార్ లేఅవుట్లో పిరమిడ్ సెంటర్, లైబ్రరీ పిరమిడ్ సెంటర్ ఎన్నో సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు. మరి 1 day క్లాస్ నిర్వహించడం, మరి ఫ్రీక్వెంట్గా క్లాసెస్ నిర్వహించడం, మరి మేడం ఇంత ఏజ్లో కూడా ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. మేడం గారికి ఒకసారి క్లాప్ చేద్దాం. మరి ఈ సీనియర్ పిరమిడ్ మాస్టర్ పద్మావతి గారి ద్వారా ఈ యొక్క ప్రైజెస్ తీసుకోవడం ఈ మహద్భాగ్యంగా భావిస్తూ మేడం గారికి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. క్లాప్స్. పాప పేరేంటండి? సరే, ధరణికి గట్టిగా క్లాప్స్. నెక్స్ట్
ఓకే, క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. బాబు ఇద్దరు ఉండండి, ఫోటో దిగండి. ఫోటో. నీ పేరు? భరతమాత. హనీషాకు ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. జోష్నీతాకి గట్టిగా క్లాప్స్. గట్టిగా క్లాప్స్ క్లాప్స్. వెల్కమ్. చూడండి సార్ సరిగా. నిరుపమాకి ఒకసారి గట్టిగా క్లాప్స్. తన్మయ్ మల్టీ టాలెంటెడ్ తన్మయ్కి ఒకసారి గట్టిగా క్లాప్స్. ధరణికి తన యొక్క పాటను మెచ్చుకుని వాళ్ళ మమ్మీ ఇయర్ రింగ్స్ ఇచ్చారు. మరి ఎంత బాగుంది అమ్మ పాట, చాలా బాగుంది, సూపర్ కదా. రాన్య 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 నేత్ర మల్టీ టాలెంట్. నితీష్ ఎదురుగా చూడు. నితీష్ ఇట్లా చూడు. రుత్విక్ కొరియోగ్రాఫర్స్ శరణ్య అండ్ కారణ్య. మాస్టర్స్, పిల్లలు, గ్రాండ్ మాస్టర్స్, ఎలా ఉంది ప్రోగ్రామ్? థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ గ్రూప్ ఫోటో రండి, అందరూ కిడ్స్ అందరూ రండి. మరి ఈ చిన్న బుడ్డి పాప ఒక డాన్స్ చేస్తుందంటండి, సాంగ్ ఇవ్వండి. మూషిక వాహన మోదక శ్రేష్ఠ చామర కర్ణ విలంబిత సూత్ర వామన రూప మహేశ్వర పుత్ర వీణ వినాయక పాద నమస్తే. మూషిక వాహన మోదక శ్రేష్ఠ చామర కర్ణ విలంబిత సూత్ర వామన రూప మహేశ్వర పుత్ర
మరి ఎంత బాగా చేసింది ధరణి, మూషిక వాహన మోదక హస్త, మరి చాలా బాగా చేసింది కదా. మరి దీంట్లో ఒక మ్యాజిక్ ఉందండి. తిని ఎన్ని పనులు చేస్తుంది తెలుసా? ఎట్ ఏ టైం పాట వింటుంది, కంటితో అభినయిస్తుంది, చేతులతో కాళ్ళతో నృత్యం చేస్తుంది. అట్ ఏ టైం 3 పనులు చేస్తుంది అనమాట. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. సో ఒకసారి గట్టిగా ధరణి క్లాప్ చేద్దామా? ఓకే, నెక్స్ట్ మన గురువు గారు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారు ఎప్పుడూ కూడా ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్కి పెద్దపీట వేశారు. ఒక నృత్యానికి కానీ సంగీతానికి కానీ ఎటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ అయినా మ్యూజిక్ మెజిషియన్స్ కానీ పెద్దపీట వేశారు. ఏంటంటే వాటిని మనం మన యొక్క భారతదేశంలో ఉన్న మన సంస్కృతి సాంప్రదాయాలు ఎప్పుడైతే ఈ కళలని మనం ప్రోత్సహిస్తూ ఉన్నామో మనకి అద్భుతమైన ఎనర్జీస్ వస్తాయన్నమాట. మనకు తెలియకుండానే మనకి మనసు బాగున్నప్పుడు ఆ సంగీతం ఒక పాట నేర్చుకోండి, ఎంతో అద్భుతంగా మళ్ళీ మనం రీఛార్జ్ అయిపోతాం అనమాట. ఒకసారి ఆ కళలకి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి వేదం यदक्षरपदभ्रष्टं मात्राहीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवा नारायण नमोऽस्तु ते। विसर्गबिन्दुमात्राणि पदपादाक्षराणि च न्यूनानि चातिरिक्तानि क्षमस्व साईश्वर। अपराधसहस्राणि क्रियन्ते हर्निशं मया दासोऽयमिति मां मत्वा क्षमस्व साईश्वर। अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम दासोऽल्परुण्यभावेन रक्ष रक्षसाईश्वर। हरिः ओं तत्सत् श्री साईश्वरार्पणमस्तु। स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीमहीषाः। गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं। समस्तलोकाः सुखिनो भवन्तु। समस्तलोकाः सुखिनो भवन्तु। समस्तलोकाः सुखिनो भवन्तु। ॐ शान्ति शान्ति शान्ति। థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ వేదం నేర్చుకున్న పిల్లలందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. మీరందరూ ఇలాగే వేదం నేర్చుకోండి, వేదంలో ఏవైతే ఉన్నాయో అన్నీ నేర్చుకోండి. ఇప్పుడు పద్మావతి గారు చిన్న మెసేజ్ ఇస్తారు మనకి. నమస్తే మాస్టర్. అన్నీ స్కిట్ చేయడము ఒక ఎత్తు అయితే ఆడపిల్లలు వేదం నేర్చుకొని అలా పాడడం అయితే నాకు చాలా 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 సంతోషంగా ఉంది. అందరూ పిల్లలు నేర్చుకోవాలి వేదము. మేడం ఎప్పటి సందో చెప్తుంది మీ పిల్లల్ని కూడా, మీ బాల వికాస్ పిల్లలందరినీ కూడా జాయిన్ చేయమని చెప్తున్నాను నేను, కానీ వాళ్ళు అంత స్పందించట్లేదు. ఇప్పుడు ఈ వీడియో చూపించేసి అందరినీ జాయిన్ చేయాలనుకుంటున్నారు. మీరందరూ మీ పిల్లలకు నేర్పించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.